ఈ రోజున తెలంగాణలో అటవీ భూములకు సంబంధించి 3 కీలకమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఇప్పటికీ అటవీ భూమి సాగు చేసుకుంటున్నారు, కానీ హక్కుపత్రం రాలేదు, దరఖాస్తు పెట్టుకోలేదు. ఒక రకమైన సమస్య. నేను అటవీ భూమి దున్నుకుంటున్నా కానీ దరఖాస్తే పెట్టుకోలేదు. పలు కారణాల వల్ల, నాకు తెలియకపోవటం వల్లనూ పలు కారణాల వల్ల ఈ కొత్త చట్టం కింద నేను ఇప్పటివరకు దరఖాస్తే పెట్టలేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇక రెండవది, నేను దరఖాస్తు పెట్టుకున్నాను, నా దరఖాస్తు తిరస్కరించమని ప్రభుత్వం చెబుతుంది, కానీ నాకే సమాచారం లేదు, నేను ఇంకా అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. ఇది రెండో రకం. మూడో రకం ఏంటంటే, నేను దరఖాస్తు పెట్టుకున్న విస్తీర్ణాన్ని కాకుండా, నేను వాస్తవంగా సాగులో ఉన్న విస్తీర్ణాన్ని కాకుండా అందులో తక్కువ విస్తీర్ణానికే నాకు హక్కుపత్రం వచ్చింది. 4 ఎకరాలు పోడు చేసుకుంటున్నాను, 4 ఎకరాలకి దరఖాస్తు పెట్టుకుంటే 2 ఎకరాలకే హక్కుపత్రం వచ్చింది, ఇంకో 2 ఎకరాలకు హక్కుపత్రం రాలేదు. ఇది మూడవ కేటగిరీ. ఇక 4వ కేటగిరీ ఏంటంటే, ఫారెస్ట్ రెవెన్యూ బౌండరీ డిస్ప్యూట్ ఉన్న చోట, అటవీ రెవెన్యూ శాఖ సరిహద్దు వివాదాలు ఉన్న ప్రాంతంలో సాగు చేసుకుంటూ ఉన్నాం. కొంతమందికి అలా సాగు చేసుకుంటున్న వాళ్ళకి రెవెన్యూ వాళ్ళు లావణి పట్టాలు ఇచ్చారు, కొంతమందికి ఆ పట్టాలు కూడా లేవు. ఈ రోజున అది అటవీ భూమా రెవెన్యూ భూమా అనే వివాదం నడుస్తుంది. అలాంటి వివాదం ఉన్న ప్రాంతాలలో అటవీ చట్టం కింద హక్కుపత్రాలు ఇవ్వచ్చు, ఎవరన్నా అర్హత ఉన్న వాళ్ళు సాగులో ఉంటే. అలాంటి వాళ్ళకి హక్కుపత్రాలు రాలేదు. ఇదొక సమస్య. ఇక చివరిగా ఇంకొక సమస్య ఏంటంటే, ఒక భూమిని అటవీ భూమిగా మారుస్తూ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేస్తుంది. కొంత ప్రక్రియ జరిగిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తారు.